Welcome to my YouTube channel, Nesgen Aspirants. So, this question is simplification. And simplification question today 2 root 2 plus root 7 whole divided by 2 root 2 minus root 7 that equal to x plus y root 14. Find the value of x and y. So, mostly if repeated question మాత్రం చెప్పను కానీ డామ్ షూర్ గా వచ్చే ఎగ్జామ్స్ లో ఏదో షిఫ్ట్ లో మాత్రం కన్ఫర్మ్ ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఎలా చేద్దామో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 2 root 2 plus root 7 whole divided by 2 root 2 minus root 7 దీన్ని రేషనలైజ్ చేసుకుందాం. అప్పుడు ఏమైంది 2 root 2 plus root 7 whole divided by 2 root 2 plus root 7 that equal to ఎంత ఇచ్చింది మనకి x plus y root 14. సో దీన్ని ఫస్ట్ వన్ చూస్తే ఇక్కడ a plus b into a plus b దాన్ని మనం ఏం రాసుకోవచ్చు a plus b whole square గా రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు 2 root 2 plus root 7 whole square divided by చూసుకుందామంటే a minus b into a plus b దీన్ని ఎలా రాసుకుంటాం మనం a square minus b square గా రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి a అంటే 2 root 2 b అంటే root 7 దీన్ని మనం ఎలా రాసుకుంటాం 2 root 2 whole square minus root 7 whole square that equal to x plus y root 14. ఈ వాల్యూ a plus b whole square ని మనకి ఏమొచ్చింది a plus b whole square అంటే a square plus b square plus 2ab. సో ఆ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైంది 2 root 2 whole square plus root 7 whole square plus 2 into 2 root 2 into root 7 whole divided by ఎంత 2 square అంటే 4 root 2 whole square అంటే root 2 square cancel అయ్యి 4 into 2 that equal to 8 80. ఇక్కడ root 7 whole square అంటే root 2 square cancel అయ్యింది. సో x minus 7 that equal to x plus y root 14. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూ అంటే ఇది 8 వచ్చేది ఎందుకంటే మనం ఇంత డినామినేటర్లో చేసాం కాబట్టి. సో ఈ వాల్యూ ఎంత 8 ఈ వాల్యూ ఎంత 8 రూట్ 7 అంటే 7 ప్లస్ 2 2 ద 4 రూట్ 2 ఇంటూ రూట్ 7 దట్ ఈక్వల్ టు రూట్ 14. డినామినేటర్లో x మైనస్ 7 పోతే మనకి 1 వచ్చింది that equal to x plus y root 14. పైన మొత్తం సమ్ చేస్తే 15 plus 4 root 14 that equal to డినామినేటర్లో ఉన్న 1 ఇటు పంపుకుంటే ఇది డిఫికల్టీలో ఉంది ఇటు అయితే మల్టిపుల్ అయింది. సో 1 ఇంటూ ఎనీథింగ్ మస్ట్ బి 1 అయింది. సో దట్ ఈక్వల్ టు x plus y root 14. ఇది సేమ్ సీక్వెన్స్ లో ఉంది. ఇప్పుడు మనం దీని టర్మ్స్ కామన్ చేద్దాం. x వాల్యూ అంటే ఇది 15 అయింది y వాల్యూ అంటే ఇది 4 అయింది. సో మనకు అడిగిన క్వశ్చన్ లో ఏంటి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. x అండ్ y వాల్యూస్ అంతా 15 ఒకటి 4 ఒకటి. కొన్నిసార్లు ఏంటంటే మనకు ఓన్లీ ఒక వాల్యూ అడుగుతాడు ఏదైనా x కనుక్కోమంటాడు లేదా y కనుక్కోమంటాడు. ఒక్కోసారి ఏంటంటే రెండు కనుక్కోమంటాడు. సో ఈ టైప్ ప్రాసెస్ ఏంటంటే మనం ఎగ్జామ్ లో చేస్తే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ గా దీని ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండాలి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అండ్ మరెన్నో మెథడ్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నెస్జెన్ ఆస్పిరెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.